నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. నేరుగా టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నిన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి సిట్ విచారణకు సంబంధించి నిన్న ఉదయం ఎర్రవెల్లి నుంచి బయలుదేరిన అనంతరం నుంచి కూడా ప్రతి ఎపిసోడ్ కూడా మనం చూస్తాం. అసలు ఏం జరిగింది తెలంగాణలో? నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ఎందుకు షేక్ అయిపోయాయి? ఒక్కసారిగా కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ పోలీసు వ్యవస్థ కానీ పూర్తి స్థాయిలో కూడా క్షణం అనుక్షణం నిఘా నీడలో హైదరాబాద్ ఉందా లేదా ఒకసారి మీరే ఆలోచించండి. ఎక్కడ చూసినా, ఏ రోడ్లు, ఏ కూడలి వద్ద చూసినా కూడా పోలీసు వ్యవస్థే కనిపించింది. అసలు ఏం జరిగిందో సిట్ విచారణకు సంబంధించి చాలా క్లియర్ కట్గా కూడా మీకు పూర్తి సమాచారాన్ని అందించే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. సో మొత్తానికి కేసీఆర్కు సంబంధించి నిన్న 4 గంటల 50 నిమిషాల పాటు జరిగిన విచారణకు సంబంధించి ఏం జరిగింది, ఆ 4 గంటల 50 నిమిషాల పాటు సిట్ అధికారులు ఏం ప్రశ్నించారు, మొత్తం 6 బృందానికి సంబంధించి అంటే 6 అధికారుల బృందానికి సంబంధించి కేసీఆర్ను ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తుంది. అయితే విచారణ అనంతరం కూడా నందినగర్ నుండి కేసీఆర్ వెళ్ళిపోయింది కూడా మనం చూస్తాం. విచారణకు సంబంధించి ఉదయం 11 గంటలకు ఎర్రవెల్లి నుంచి బయలుదేరిన కేసీఆర్ 1 గంటన్నర ప్రాంతంలో పూర్తి స్థాయిలో నందినగర్కు చేరుకోవడం, ఆ తర్వాత కేటీఆర్ పూర్తిగా కూడా కేటీఆర్ హరీష్ రావు స్వాగతం పలకడం, దాంతోపాటు విచారణకు సంబంధించి అధికారులు కూడా రావడం, కేవలం నందినగర్ నివాసానికి సంబంధించి కేసీఆర్తో పాటు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును మాత్రమే అనుమతించడం, మిగతా ఎవరిని కూడా అనుమతించని పరిస్థితులు చూసాం. దాంతోపాటు ఇటు నందినగర్కు సంబంధించి కేసీఆర్ నివాస ప్రాంగణంలో పూర్తి స్థాయిలో కూడా 144 సెక్షన్ విధించేలా పోలీసులు కూడా వ్యూహాత్మకంగా కూడా జరిగిన పరిస్థితి చూసాం. అసలు కేసీఆర్ను సిట్ ఎలాంటి ప్రశ్నలు అడిగింది, కేసీఆర్ను సిట్ అడిగిన ప్రశ్నలు ఏంటి, ఒక్కొక్కటిగా కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి ఫోన్ ట్యాంపరింగ్ ఎపిసోడ్లో కేసీఆర్ను సిట్ కీలకమైన ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తుంది. ఫోన్ ట్యాంపరింగ్ చేయమని ఇంటెలిజెన్స్ అధికారులను మీరే ఆదేశించారా అనేది మొదటి ప్రశ్నగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఫోన్ ట్యాంపరింగ్ ఎపిసోడ్కు సంబంధించి సిట్ పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాంపరింగ్ చేయమని ఇంటెలిజెన్స్ అధికారులను మీరు ఆదేశించారా అనేది మొదటి ప్రశ్న. ఇక రెండోది, మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళ్తున్నారని మీకెలా తెలిసింది అనేది రెండో ప్రశ్న. అంటే మనందరం కూడా చూసాం, గతంలో గువ్వల బాలరాజు కానీ మరికొంతమంది కూడా భారతీయ జనతా పార్టీ నుండి భారీగా కూడా ఆఫర్ వచ్చింది. భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావాలంటూ కూడా ఆ ఫామ్ హౌస్కు సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నిన్న ఆ రోజు పూర్తి స్థాయిలో కూడా బయటకు వచ్చిన విషయం తెలిసింది. ఆ ప్రశ్నను కూడా అడిగినట్లుగా తెలుస్తుంది. దాంతోపాటు ఎప్పటి నుంచి ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఎప్పటి నుంచి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఫోన్లను మీరు ట్యాంపరింగ్ చేశారంటూ కూడా అడిగింది. దాంతోపాటు ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాంపరింగ్ చేయమని మీరే కోరారా అంటే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విపక్ష పార్టీకి సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, లేదా ఎంపీలు కానీ, లేదా ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు కానీ, పార్టీ చేయబోతున్న కార్యక్రమాలకు కానీ ముందస్తుగానే మీరు తెలుసుకున్నారా, వాళ్ళ ఫోన్ ట్యాంపరింగ్ మీరు చేశారా, లేదా మీరు చేయమని కోరారా అంటూ కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ అంశాలన్నింటికీ అంటే ఈ 3 ప్రశ్నలకు సంబంధించి కూడా కేసీఆర్ తనదైన శైలిలో కూడా సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. ఫోన్ ట్యాంపరింగ్పై తాను ఆదేశాలు ఇవ్వలేదని కేసీఆర్ సిట్కు చాలా స్పష్టంగా చెప్పినట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామంపై కూడా గవర్నమెంట్కి నివేదిక అందించాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్కు ఉంటుంది. ఎమ్మెల్యేల కొనుగోలు సమాచారం కూడా అలాగే వచ్చింది. దానితో పాటు అది ఎలా సేకరించారో సీఎంకు అవసరం లేదు కదా అని కూడా ఎదురుగా ప్రశ్నించినట్లుగా సమాచారం తెలిసింది. దాంతో పాటుగా అంటే పూర్తిగా కూడా రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎపిసోడ్కు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధించి పక్కా సమాచారాన్ని అయితే అందించింది. ఆ సమాచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీకు ఎలా వచ్చింది అంటే ఇంటెలిజెన్స్కు సంబంధించిన అధికారులు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని కూడా వివరించే ప్రయత్నం చేస్తారు. ఆ నివేదికలోనే ఇలాంటి అంశం వచ్చింది అంటూ కూడా ఆ కేసీఆర్ సిట్ అధికారులను ఎదురుగా ప్రశ్నించినట్టుగా సమాచారం. అయితే దీంతో పాటుగా పార్టీకి సంబంధించిన ఫండ్ విషయంలో కూడా సిట్ అధికారులు అడిగినట్టుగా తెలుస్తుంది. ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీ ఫండ్ నుంచి ట్యాంపరింగ్ పరికరాలను కొనుగోలు చేయలేదని, ఆ అవసరం పార్టీకి లేదు అంటూ కూడా కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పిండు. ఎందుకంటే ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించి దాదాపుగా 9.8 కోట్ల రూపాయలకు సంబంధించి ఎక్కడివి అంటూ కేసీఆర్ను సిట్ అయితే ప్రశ్నలు అడిగింది.
ఫోన్ ట్యాంపరింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ముందు సిట్ అధికారులు కీలకమైన విషయాలను కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఫోన్ ట్యాంపరింగ్ కోసం ఇంటెలిజెన్స్కు టీం అధునాతనమైన పరికరాలను కూడా వాడిందని, దాదాపుగా వాటి విలువ 9.8 కోట్ల వరకు ఉంటుందని కేసీఆర్ ముందు వివరాలు పెట్టినట్లుగా విశ్వసనీయ సమాచారం. అయితే ఈ పరికరాల కొనుగోలు లెక్కల గురించి ఆయన్ను ప్రశ్నించగా ఈ విషయం తనకు తెలియదు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే ఏవైతే అధునాతమైన పరికరాలు ఉన్నాయో, ఎక్విప్మెంట్ ఉన్నదో దాన్ని కొనుగోలు చేయడానికి దాదాపుగా 9.8 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లుగా తెలుస్తుంది. మరి ఆ పరికరాలను కొనుగోలు చేస్తారా అంటూ కూడా అడిగారు. ఎందుకంటే ఫోన్ ట్యాంపరింగ్ కేసుపై సిట్టు పలు ప్రశ్నలు వేస్తూ కేసీఆర్ను అనేక సందర్భాలలో కూడా అడిగింది. ఎందుకంటే 4 గంటల 50 నిమిషాల పాటు కొనసాగిన ఈ విచారణలో ప్రభాకర్ రావు సర్వీస్ కూడా ఎందుకు పొడిగించారు, దాంతోపాటు ఆయనకు 2 పోస్టులు ఎందుకు ఇచ్చిళ్ళు, అంటే ఆల్రెడీ ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తికి ఎందుకు, అంటే తన ఉద్యోగం సంబంధించి విరమణ సమయం వచ్చినప్పటికీ కూడా తన యొక్క పదవిని ఎందుకు పెంచారు, మళ్ళీ ప్రభాకర్ రావుకు 2 పోస్టులు ఎందుకు అందించారు, దాంతోపాటు ట్యాంపింగ్ పరికరాలు అంటే పార్టీకి సంబంధించిన నిధులు వాడారా అని కూడా అడిగారు. బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి వారి పేర్లు ట్యాంపింగ్ లిస్టులో ఎందుకు ఉన్నాయంటూ కూడా సంబంధించి ఆ డాక్యుమెంట్లను కూడా కేసీఆర్ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేసిళ్ళు సిట్ అధికారులు. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి అంటే పార్టీకి ఏవైతే ఫండ్ వచ్చిందో ఆ ఫండ్కు సంబంధించిన లిస్ట్ కూడా ఆ ట్యాంపింగ్కు సంబంధించిన ఆ లిస్టులు అయితే ఉన్నట్టుగా తెలిసింది. దాంతోపాటుగా ఇంకొక అంశం కూడా ఇక్కడ తెర మీదకి వచ్చింది. పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పార్టీ నుంచి అంటే పార్టీకి సంబంధించిన ఫండ్ ఏ విధంగా వచ్చింది, ఆ ఫండ్కు సంబంధించిన వివరాలు ఏంటి అనేది కూడా అడిగే ప్రయత్నం చేశారు. అయితే దీని మొత్తం ఎపిసోడ్ను ఒకసారి మనం క్లియర్గా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్రంలో కేసీఆర్కు సంబంధించి విచారణ ఉదయం 11 గంటలకు ఎర్రవెల్లి నివాసం నుంచి బయలుదేరిన కేసీఆర్ 1:29 నందినగర్కు చేరుకోవడం, నందినగర్కు చేరుకోగానే పూర్తి స్థాయిలో ఇటు హరీష్ రావుకు సంబంధించి, కేటీఆర్కు సంబంధించి, సంతోష్కు సంబంధించి కూడా కేసీఆర్కు స్వాగతం పలకడం, కేవలం ఆ కేసీఆర్ వారితో పాటుగా హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును మాత్రమే నందినగర్ నివాసానికి అలో చేయడం, మిగతా ఎవరిని కూడా అలో చేయకపోవడం, కేసీఆర్ పరిసర ప్రాంతంలో ఇంటి ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా 144 సెక్షన్ విధించడం, ఇది కూడా మనం చూస్తాం. అయితే ముఖ్యంగా సిట్ అధికారులు 4 వచ్చారు. ఆ 4 అధికారులకు సంబంధించి చాలా ప్రశ్నలు కూడా అడిగినట్లుగా సమాచారం అయితే అందింది. దాంట్లో ఒక్కొక్కటిగా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే అధికారులకు సంబంధించి పూర్తిగా కూడా కేసీఆర్కు సంబంధించి పూర్తిగా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఫండ్ ఏ విధంగా వచ్చింది, ఆ ఫండును ఏ విధంగా రప్పించగలిగారు, అంటే ఫోన్ ట్యాంపింగ్ చేసే ఫండ్ రప్పించారా, ఈ వచ్చిన ఫండ్తో ఈ అధునాతనమైన టెక్నాలజీ ఏదైతే ఫోన్ ట్యాంపింగ్కు సంబంధించిన ఎక్విప్మెంట్ పరికరాలను 9.8 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేశారా, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొనుగోలు చేస్తున్నట్టుగా మీకెట్లా సమాచారం అందింది, అంటే ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టారా, లేదా విపక్ష పార్టీలకు సంబంధించిన నేతల ఫోన్లు ట్యాప్ అయినట్టుగా పలు సందర్భాలలో కూడా ఆరోపణలు వినిపించాయి. సో వాళ్ళందరికీ ఫోన్లు కూడా ట్యాప్ చేశారా, దీనితో పాటుగా మరీ ముఖ్యంగా కేసీఆర్ ముందు అనేక సాక్ష్యాలను కూడా ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. వాటన్నింటినీ ముందుంచి పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్క అంశానికి సంబంధించి పూర్తిగా కూడా కేసీఆర్ని అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఎపిసోడ్లో మరొక అంశం కూడా ట్విస్ట్ బయటకు వచ్చింది. అది కూడా మనకు తెలవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూసాం. దాంట్లో భాగంగా ఏం జరిగింది అనేది కూడా మనం చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. నేను ఇదే ఎపిసోడ్ మొత్తం అయిపోయిన తర్వాత పూర్తిగా కూడా కేటీఆర్ కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించిన అంశాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. సో కేటీఆర్కు సంబంధించి మాట్లాడిన కొన్ని అంశాలను కూడా మనం పరిగణలో తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి 4:50 పాటు విచారణ జరిగిన అనంతరం ఇక కేసీఆర్ నందినగర్ నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి అయితే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడింది. అక్కడ కార్యకర్తలకు అభివాదం చేసిన పరిస్థితి అయితే కనబడింది. అయితే సిట్ అధికారులకు సంబంధించి కేటీఆర్ నిన్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వాటన్నింటికి కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తా, ఒకసారి వినండి. తెలంగాణ ప్రజల గొంతుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద, న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి, ఆయనకు నిజానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, తాను నివాసం ఉండే చోటే నేను విచారణకు హాజరవుతాను అని చెప్తే ఏ కోర్టు అయినా వెంటనే తీర్పిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు మాత్రం
తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి, మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఈరోజు వారు రావాల్సిన అవసరం లేకున్నా, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా, చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, గౌరవ ప్రజాప్రతినిధిగా సో కేసీఆర్కు సంబంధించి నిన్న రావాల్సిన అవసరం లేదు అంటూ చెప్పండి ఇదే విషయానికి సంబంధించి. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈ కేసుకు సంబంధించి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడి ఒకసారి వారేం మాట్లాడిలో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అది మనకు చాలా ఇంపార్టెంట్. నందినగర్ నివాసంలో అయితే పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడు లేక కేసీఆర్ సచ్చుడు అనే ఒక విప్లవాత్మకమైన నినాద మళ్ళొక్కసారేనండి. ఏ నందినగర్ నివాసంలో అయితే పెద్దలు నందినగర్ నివాసంలో అయితే పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడు లేక కేసీఆర్ సచ్చుడు అనే ఒక విప్లవాత్మకమైన నినాదాన్ని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై మరి తన పదవికి రాజీనామా చేసి నందినగర్ నివాసమే వేదికగా రాత్రింబవళ్ళు ఏ ఇంట్లో అయితే తెలంగాణ మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణలో ఉండే రకరకాల వర్గాలకు చెందిన ప్రజలతో రాత్రింబవళ్ళు సమాలోచనలు జరిపి వాళ్ళ గోస అర్థం చేసుకొని రాజ్యాంగబద్ధంగా ఏ ఇంట్లో అయితే తెలంగాణ ఏర్పాటుకు, తెలంగాణ సాధన కోసం ఒక వ్యూహం రచించారో అదే నివాసంలో ఈరోజు తెలంగాణను పట్టపగలే దోచుకుంటున్న దోపిడి దొంగలు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, వాళ్లకు సపోర్ట్ చేస్తున్న బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన కుట్రతో ఏర్పాటు చేసిన సిట్టు పోలీసులు ఇలా కేసీఆర్ గారిని విచారిస్తున్నారు. ఇది తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప బాధతో దుర్దినం. రైట్, ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం చెప్పిల్లో అనేది మీరు అందరూ కూడా విన్నారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎక్కడైతే నందినగర్కి సంబంధించిన నివాసం ఉందో ఆ నివాసం నుంచే చర్చలు, ప్రతి చర్చలు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. అలాంటి ఉద్యమానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు ఏ ఉద్యమం అయితే, ఏ రాష్ట్రం కోసం అయితే పోరాటం జరిగిందో, ఏ ఇంటి నుండి అయితే మొదలైందో ఆ ఇంటిలోనే ఈరోజు సిట్ అధికారులు కూర్చొని కేసీఆర్ను విచారించడం అనేది చాలా బాధాకరమైన విషయం అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా 3 రకాలుగా ఈ విచారణ జరిగింది. మొదటిసారి హరీష్ రావును, ఆ తర్వాత కేటీఆర్ను, ఆ తర్వాత మీ అందరికీ తెలుసు సంతోష్ రావు, ఆ తర్వాత కేసీఆర్. 3 హిట్ అయిపోయినాయి. ప్రజల పక్షాన ప్రజలందరూ కూడా నిల్చున్న పరిస్థితి కనబడింది. సో ఇలాంటి పరిస్థితులలో ఏమీ చేయలేని పరిస్థితులలో ఇంకా ఏమీ జరగలేదు కాబట్టి ఇక తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా నిన్న మనం మొత్తం చూద్దాం. ఉమ్మడి 10 జిల్లాలు కావచ్చు, ప్రస్తుతానికి సంబంధించిన 33 జిల్లాలు కావచ్చు, దాంతోపాటు ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామం కూడా కన్నెర్ర చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే ఎజెండాగా మారిపోయింది. కేసీఆర్ను పూర్తి స్థాయిలో సిట్ అధికారులు విచారించడం అనేది చాలా బాధాకరం అంటూ కూడా ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం, రాస్తోరోకో చేయడం, నిరసన వ్యక్తం చేయడం, దాంతోపాటు నినాదాలు చేయడం, దాంతోపాటు రేవంత్ రెడ్డి డౌన్ అంటూ కేసీఆర్ జిందాబాద్ అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్కు అండగా నిలిచే ప్రయత్నం జరిగింది. అంటే ఈ మొత్తం కేసు ఎపిసోడ్ ఒకసారి మీరందరూ కూడా చూడండి, చాలా స్పష్టంగా కూడా మీ అందరికీ అర్థమైపోతుంది. ఇది రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ను విచారించారు. దీనికంటే ముందు, అంటే ఈ కేసు విచారణ కంటే ముందు చాలా పరిణామాలు జరిగి ఉంటాయి. ఈ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్, దాంతోపాటు గతంలో పనిచేసిన డీజీపీ, గతంలో ఇంటెలిజెన్స్ పనిచేసిన డీజీ కానీ, డీజీపీ కానీ, ఎస్పీ కానీ, గతంలో పనిచేసిన చాలామంది అధికారులు, ఒక్క ప్రభాకర్ రావే కాదు, గతంలో పనిచేసిన సోమేష్ కుమార్ కానీ, లేకపోతే డీజీపీ కానీ, అంతకుముందు అధికారులు కానీ, దాదాపుగా 10 మంది అధికారులకు సంబంధించి విచారణ, వాళ్ళందరూ కూడా ఏదైతే ఇప్పుడు జరుగుతుందో సిట్ విచారణకు వాళ్ళందరూ కూడా అగ్రి అయి సంతకాలు పెట్టుతున్న తరుణంలో
తర్వాత ఒక్కొక్కరిగా ముఖ్యమంత్రి గారికి సంబంధించి విచారణ జరిగింది. అయితే నిజానికి ఇందులో మాట్లాడుకుంటే ఒక ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం పూర్తి స్థాయిలో కూడా ఆ ఫోన్ ట్యాంపింగ్ చేస్తారా అంటే, మరి కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అసెంబ్లీలో అక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్కు సంబంధించిన ప్రసంగం ఏమైతే మాట్లాడబోతున్నారో వాటికి సంబంధించి ఆర్ఎస్ఎస్ భవన్ నుంచి కానీ ఢిల్లీ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అదే మాట్లాడుతున్నారని ఆరోపణ చేస్తే ఫోన్ ట్యాంపింగ్ జరిగిందా అంటూ కూడా చెప్పారు. అంతకుముందు ఈ భారతదేశ రాజకీయాలలో ప్రధాని మన్మోహన్ సింగ్కు సంబంధించి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఫోన్ ట్యాంపింగ్ ఎపిసోడ్ అనేది రచ్చగా మారిపోయింది. అంటే రాష్ట్ర రక్షణ కోసం రాష్ట్రానికి సంబంధించి నిఘా వ్యవస్థలు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ విభాగం ఎప్పటికప్పుడు కూడా కేసీఆర్కు నివేదిక అందించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు సంబంధించి. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఫోన్ ట్యాంపింగ్ ఎపిసోడ్తోనే పార్టీకి వేల కోట్ల రూపాయలు సంపాదించారా అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ వచ్చిన పైసలతోనే ఎక్విప్మెంట్ కొనుగోలు చేశారా, లేకపోతే వీళ్ళని బెదిరించారా అంటూ కూడా రకరకాల ప్రశ్నలు వేశారు. కానీ కేసీఆర్ తనదైన శైలిలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిండు, ఉద్యమంలో 14 సంవత్సరాలు పనిచేసిండు. కాబట్టి కేసీఆర్ను ఏమీ చేయలేని పరిస్థితులలో ఇలాంటి విచారణతోని కాలయాపన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా మీ అందరికీ తెలుసు, దావోస్ పర్యటనకైతే వెళ్ళిండు. దావోస్కు సంబంధించి ఇక్కడ ఏదో ఒక అలజడి జరగాలి, ఏదో ఒక రకమైన న్యూస్ జరగాలి, ఏదో ఒకటి జరగాలంటూ కూడా పూర్తి స్థాయిలో ఆయన చేసే ప్రయత్నం అయితే చేసిండు. సో మొత్తానికి సిట్టుకు సంబంధించిన విచారణ అధికారులు పూర్తి స్థాయిలో విచారించొచ్చుగాక, కానీ తెలంగాణ సమాజం మొత్తం మళ్ళొక్కసారి బీఆర్ఎస్ వైపే నిలబడి కేసీఆర్ వైపే నిలబడడంతో ఒక్కసారిగా ప్రభుత్వం కూడా అప్రమత్తం అయిపోయే పరిస్థితి ఉంటుంది. మరి దీని తర్వాత నెక్స్ట్ వ్యూహం ఏంది అనేది రేవంత్ రెడ్డి మనం కూడా వేచి చూడాలి. ప్రజల స్పందన మరొకసారి తెలంగాణ ఉద్యమానికి నాంది పలికే ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు. సో మొత్తానికి సిట్టుకు సంబంధించి క్లియర్ కట్గా ఏం జరిగిందో మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేశాను. ప్రశ్నలు కానీ, దాంతోపాటు అధికారులు కానీ, దాంతోపాటు ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా ఉంది. ఈ వీడియోను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి.